చూసారా, నేను క్లీన్ చేసేసాను మెంతికూర. ఎంత ఈజీ అంటే చూడండి. ఇదంతా ఓకేనండి, వేస్ట్ ఏం లేదు ఇందులో. నేను కత్తెరతోటి చాలా జాగ్రత్తగా డస్ట్ అంతా, అంటే చిన్న రూట్స్ ఉంటాయి కదా, మట్టిలో నుంచి తీసాం కాబట్టి ఇలాగా ఇదంతా డస్ట్ వేస్ట్ అండి ఇది. ఓకే, చూడండి ఇదంతా ఓకేనండి. లేతకూర కాబట్టి కొన్ని లీవ్స్ విరిగిపోయినాయి. ఇంకా లేతకూర కాబట్టి చూడండి అంత శుభ్రంగా, అంత ఫ్రెష్గా. నేను ఇప్పుడు 3-4 టైమ్స్ దీన్ని వాష్ చేసుకుంటే సాల్ట్ వాడక్కర్లేదండి. ఎందుకంటే మనం ఏ విధంగా పెంచుకున్నామో మనకు తెలుసు కాబట్టి. వేస్ట్ వాటర్తో పెంచుకోలేదు, మంచి ప్లేస్లో మంచి వాటర్ పోసి మనం పెంచుకున్నాం కాబట్టి సాల్ట్ వాడక్కర్లేదండి. చూసారా, ఇదంతా ఓకే. చూసారా ఎంత బాగుందో. మనం ఇంత చిన్న సైజులో మనం తీసేటప్పుడు ఆకుకూర మనం వాడుకోవడానికి మనం ఇలా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మన ఏ పని చేసుకుంటూ అలా నీట్గా చేసుకుంటామో అలాగా ఆ కుదుళ్ళు అంటే ఇలా ఉంటాయి కదండి, ఇలా పట్టుకుని చక్కగా తీసుకుని అదే లైన్లో ఇలా పెట్టుకుంటే చక్కగా, అంటే జాగ్రత్తగా తీసుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఎలాంటి ఈజీగా అయిపోతుంది. 1 నిమిషంలో అయిపోద్ది, 1 నిమిషం కూడా ఎక్కువే. ఎందుకంటే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. చూసారా ఎంత బాగుందో ఆకు. 3-4 టైమ్స్ కడిగిన తర్వాత నేను ఏ విధంగా అయినా వాడుకోవచ్చండి, పప్పులో అయినా ఎలా అయినా. ఎందుకు భయపడక్కర్లేదు, చక్కగా మన తోటలో మనం సొంతంగా పెంచుకుంటే ఎందుకు భయపడక్కర్లేదండి. మనం ఎలా పెంచుకున్నా మనకి పూర్తి అవగాహన ఉంటుంది. బయట కొనేది ఏ వాటర్ వేస్తున్నారో, ఎలాంటి ప్లేసుల్లో పెంచుతున్నారో తెలియదు కాబట్టి మనం కొంచెం అలా అనుకుంటే ఏమీ కొనుక్కోలేము, ఏమి తినలేము. బట్ మనకు అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే పెంచుకోవడం. ప్రతి మొక్క కింద మన మొక్కలు ఉంటాయి కదండి, టమాటా మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, ఆ కుదురులోనే కింద భాగంలో చక్కగా చిన్నగా మట్టి చక్కగా గొల్ల చేసి అక్కడ కొన్ని మెంతులు వేసుకుంటే మెంతికూర వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా పెంచుకోవచ్చు.